రంగరాజు గారు మీతో పాటు ఎంతమంది జైల్లో ఉన్నారు? నాతో పాటు 14 మంది. ఓకే, అవకాశాలు పోయింది అన్ని కూడా కొట్టుకున్నాం. రాజ్యాధికారంలో వాటా పార్టీ పరంగా కాంగ్రెస్ ఇచ్చింది, ఎంపీ టికెట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇచ్చింది, పెద్దపల్లి టీడీపీ ఇచ్చింది, బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ నుంచి ఎన్నో ఎలక్షన్లు ఇచ్చారు మాకు, రాజ్యసభ సీట్ ఇస్తున్నారు. అప్పుడు దళితులు అనగొట్టినట్టే కదా ఈయన కేసీఆర్ కూడా అవకాశం ఇచ్చాడు. ఓకే స్టార్ట్ అవుతాయి ఎలక్షన్, ఎన్నికలు అవుతాయి. కృష్ణ నువ్వు ఉండు, పార్లమెంట్ పంపిస్తా, నీకు ఎమ్మెల్యే, నాకు ఎమ్మెల్యే. అంటే ఇంకోటి, మీకు వైఎస్ గవర్నమెంట్ 30 ఎమ్మెల్యే సీట్లు ఇస్తా అంటే కూడా మీకు తెలిసింది. అప్పుడు సపరేట్ కాలేదు, మీరు అప్పుడు కలిసే ఉద్యమాలు చేస్తున్నారు, కలిసే తిరుగుతున్నారు. మరి ఎందుకు ఇప్పుడు సడన్ గా అట్లా అవ్వాల్సి వచ్చింది? రాజ్యాధికారం భాగస్వాములు అయితే బడుగు బలహీన వర్గాలకు జరగనటువంటి పనులు. మీరు మందకృష్ణ మాదిగకు ఆయనకు మీరు స్వయాన మనవాడా? అంటే మందకృష్ణ మాదిగ ఊరు వచ్చేసి వరంగల్ హన్మకొండలో హంటర్ రోడ్లో విలేజ్ అనేది. అక్కడ మా అత్తగారు ఎవరైతే ఉన్నారో నేను చేసుకున్న కూతురు, ఓకే, వాళ్ళ వరుసకు మనమరాలు నేను పెళ్లి చేసుకున్నాను. సుటారితో మీ వరుసకు మనవాడు అవుతారు. ఓకే, మందకృష్ణ మాదిగ తోటి ఆయనతోటి మందకృష్ణ మాదిగ ఒక మాదిగని పేరు పెట్టుకొని 1995 నుంచి అతనెంబడి మేము కంటిన్యూ అతనెంబడి దగ్గర 21 years. అంటే మీరు కొంచెం రిలేషన్ కూడా అవుతారు కదా ఆయనకు. మరి ఆయన నుంచి విడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? మేము కోరుకున్నది దాంట్లో ఎస్సీ బిలాంగ్స్ టు మాదిగ. అలాగనే ఎస్సీలో కూడా మేము అతన్ని అనుసరించి అతను మేము అనుకున్న ఆశయం ఏదైతుందో ఇతనితో నెరవేరలేకపోయింది. ఏంటి ఆశయం ఏంటి అది? ఎస్సీలో మేము మా పిల్లలు కూడా పై స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో అందువల్ల మేము అతన్ని చేసే తప్పులు. మీ ఎవరు? మీది? మాది వచ్చేసి వరంగల్ జిల్లా. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? నేను వచ్చేసి ఇప్పుడు ఈయన ఎంతవరకు చదువుకున్నాను? మందకృష్ణ మాదిగ. మీరు వచ్చేసి క్లాస్ మందకృష్ణ మాదిగ తక్కువ చదువు చదివండి.